ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆ ఎమ్మెల్యే భవిష్యత్వం ఆధారపడిందా? సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ వేసిన పాచికలు సక్సెస్ అవుతున్నాయా? వీటి కేంద్రంగానే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. పార్టీ మారిన దానం నాగేంద్ర, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి మీద అనర్హత వేటు వేయాలని దాఖలు పిటిషన్ పైన న్యాయస్థానం విచారించి తీర్పు రిజర్వ్లో ఉంచింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు సుమారు 10 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైన వాజ్యాలపై విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్లో అయితే ఉంది. మిగిలిన మరో 7 ఎమ్మెల్యేల అంశం మరికొద్ది రోజుల్లో ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి పార్టీ మారిన వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపైన గతంలో మణిపూర్లో ఎమ్మెల్యేలు అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టు వారిని అనర్హులుగా తీర్పునిచ్చింది. అది తెలంగాణలో రిపీట్ కాకూడదని భావిస్తున్న సీఎం రేవంత్ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమని ఆయన భావిస్తున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయం సీఎం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా చేస్తే పార్టీ క్రెడిబిలిటీ కూడా వస్తుంది. ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఉండే వ్యతిరేకత మరోసారి నిరూపించినట్లు అవుతుందని ఆలోచనలు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయా? ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు త్వరలోనే ఉండబోతున్నట్లు, దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకటే ఖరారు ఉంది. ఈ నెల 6 నుంచి 7 తారీఖులో పూర్తి స్థాయిలో ఓటర్ లిస్ట్ కూడా రాబోతుంది. కాబట్టి మొత్తానికి